Hi friends, PG Set 2025 సబ్జెక్ట్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. దీని గురించి నేను ఇంపార్టెంట్ సబ్జెక్ట్ అండ్ వెయిటేజ్ చెప్పబోతున్నా. సబ్జెక్ట్ కోడ్ వచ్చేసి సిఎస్. మనకి కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో సిలబస్ ఇది. ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్లో లీనియర్ ఆల్జీబ్రా, క్యాలిక్యులస్, ప్రాబబిలిటీ, discrete mathematics, digital logic, computer organization and architecture, programming and data structures, algorithms, theory of computation, compiler design, operating system, database, computer network, software engineering, web technologies and web services. కొన్ని సబ్జెక్ట్స్కి వెయిటేజ్ ఇప్పుడు చెప్తున్నా. ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ అండ్ డిస్క్రిట్ మ్యాథమెటిక్స్కి 18-21 క్వశ్చన్స్ వస్తాయి. సిఓఏకి 8-9 క్వశ్చన్స్, కంప్యూటర్ లాంగ్వేజెస్కి 7-9 మార్క్స్, కంప్యూటర్ నెట్వర్క్కి 8-11, ఆపరేటింగ్ సిస్టమ్కి 7-8. ఇంపార్టెంట్ సబ్జెక్ట్ పీజీ సెట్లో కొన్ని ఇవి. ఒకవేళ మీరు ఏం చదువుకోకుండా పోయి పీజీ సెట్ రాయాలనుకుంటే మీరు జస్ట్ ఇవి బేసిక్స్ చూసుకొని వెళ్ళిపోవచ్చు. డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గోరిథమ్స్ నుంచి చాలా క్వశ్చన్స్ వస్తాయి. ఆపరేటింగ్ సిస్టమ్ జస్ట్ బేసిక్ నాలెడ్జ్. డేటాబేస్, దీంట్లో మీరు ఎస్క్యూఎల్, కీస్ అవి చూసుకుంటే సరిపోతుంది. కంప్యూటర్ నెట్వర్క్స్, ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్, సిఓఏ, డిస్క్రిట్ మ్యాథమెటిక్స్, సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్, కంపైలర్ డిజైన్. మనం జస్ట్ ఇవి చూసుకొని వెళ్ళిపోతే మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ వస్తాయి. మనకి టోటల్ వచ్చేసి 120 మార్క్స్ ఉంటాయి అండ్ 120 క్వశ్చన్స్. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 1 మార్క్. మనకి 10 మార్క్స్ ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ నుంచి వస్తాయి. ఇంకా 110 మార్క్స్ మాత్రం మన కోర్ సబ్జెక్ట్ సిఎస్ కంప్యూటర్ సైన్స్ నుంచి వస్తాయి. మనకి ఎగ్జామ్ డ్యూరేషన్ వచ్చేసి 2 hours ఉంటుంది. నో నెగిటివ్ మార్కింగ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.